వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అక్కడ మాట్లాడినప్పుడు ఎల్లారెడ్డిలో చాలా ఏదో దారుణం జరిపోయిందనే సంఘటన విన్నాము. తప్పకుండా అక్కడ ఏం జరిగిందో వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని చెప్పి మన అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు అట్లాగే సుభాష్ రెడ్డి గారితో సహా వెళ్ళేసి ప్రెసిడెంట్తో కలిసి అక్కడ ఏం జరిగిందో చూసినామని చెప్పడం జరిగింది. మేము కూడా వచ్చే ముందు కొంచెం భయంతోనే వచ్చినాము. ఇదేదో హైవే బ్లాక్ చేసినారు, ఇక్కడ ఏదో జరిగింది అని వచ్చినాము. ఇక్కడ చూస్తే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే విలేజ్లో ఎక్కడ ఇల్లే కనిపించట్లేదు. చిన్న చిన్న గుడిచెలు ఇవి తప్ప లేవు. అలాంటిది ఒకటే స్లాబ్ వేసుకుని టైల్ని ఊరు అవతల ఇదేదో ఫామ్ హౌస్ లాంటిది కట్టుకునే దాంట్లో చూసి దీనికి రోడ్ అని చెప్పారు. రోడ్ ఎక్కడ ఉందో కూడా అర్థం కాలేని పరిస్థితి. ఇంటి ముందు రోడ్డు దారుణంగా ఉంది. అలాంటి రోడ్లు వేయాల్సిన పరిస్థితి పోయి రోడ్లో ఇల్లు కట్టినని చెప్పి ఉన్నదాన్ని చాలా గులగొట్టడం. పాపం దళితుడు వీళ్ళు డబుల్ బెడ్రూమ్లని ఆ బెడ్రూమ్లని ఇందిరమ్మిళ్ళు అని చెప్పి బాటంగా పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళు ఇందిరమ్మిళ్ళు లాంటి ఇవ్వాల్సింది పోయి ఈ మధ్య జాగున్న వాళ్ళకి ఇల్లు డబ్బులు ఇస్తామని చెప్పి అట్లాంటిది సొంత కష్టపడి కూలీనాలు చేసి కట్టుకున్న ఇళ్లను కూల్చేయడం అనేది చాలా దారుణమైన విషయము. సరే ఎమ్మెల్యే గారికి ఇందులో సంబంధం ఉందా లేదా అనేది మాకు సంబంధించిన విషయం కాదు. ఎమ్మెల్యేకి సంబంధం లేకపోతే రేపు అధికారులు దాన్ని పేష్ చేయబోతున్నారు, అనుభవించబోతున్నారు. పార్టీ తరఫున వ్యక్తిగత మేమందరం బలమైన చేయాలని నిర్ణయించినాం. ఒకవేళ ఎమ్మెల్యే పాత్ర లేకపోయినా అధికారులు శిక్ష అనుభవించక తప్పదు. ఎందుకంటే అన్యాయం కూల్చారు, కక్ష పెట్టుకుని పూర్తిగా కూల్ చేశారు. ముఖ్యంగా ఆర్డర్లను చూడకుండా నిన్న పోలీసులు కూడా అంతమంది పోలీసులు ఏదో దారుణం జరిగిపోయినా ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి. అవన్నీ పెట్టేసి వచ్చి ఇలాంటి అమాయకుడు దళితులు కట్టుకున్నటువంటి ఇంటి దగ్గరకు వచ్చి ఆడవాళ్ళని చేతులు పట్టుకొని లాగి చేయడం అనేది సహించరాని నేరము. దీన్ని ఎస్సీ కమిషన్ వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది, కోర్టు ద్వారా కూడా వేయడం జరుగుతుంది. అన్ని రకాల జరుగుతుంది. కాకపోతే ఏదో రాబోయే ఎలక్షన్స్లో ఏదో దీన్ని చూపించి ఏదో భయభ్రాంతులను చేయాలని చూస్తుండ్రు. ప్రజలు భయభ్రాంతులు అయ్యే వాళ్ళు గారు. ముఖ్యంగా బీజేపీలో కార్యకర్తలు అందరూ ఆత్మస్థైర్యంతో సంవత్సరాల కొద్ది పార్టీని ముందు నడిపిస్తున్న వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న తుంపుడు దానికి భయపడరు. కాబట్టి ముందు ధైర్యంగా ఉంటాము. నరసింహుల వెనకాల కూడా మేము అందరం ఉన్నాము. ఆయనకు ఏదైతే కోల్పోయిందో దాన్ని సంపూర్ణంగా అందరం కార్యకర్తలు కలిసి నిలబడి ఇల్లు కట్టిస్తామని మరొకసారి తెలియజేస్తూ జరిగిపోయిన విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా మేమందరం మీ వెనకాల ఉన్నాం. పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, పార్టీ కంప్లీట్గా మీ వెనకాల ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ పిల్లలను కూడా జాగ్రత్త చూసుకుని జరిగిపోయింది. ఇంకా దాని గురించి మేము వెనకాల ఉన్నాము. ఒక్కొక్క ఇటుక వేసేసి ఒక్కొక్క రాయి వేసేసి భారీ కార్యకర్తలందరూ వచ్చేసి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.